సో గాంధీ గారి మీద అంటే మీకు మనసు నుంచి గౌరవం వచ్చిందా ఆ టైంలో? అయ్యో తినేసానని, లేకపోతే ఒక రూల్ ఉంది దాన్ని గౌరవిద్దాం దేశంలో అనే? నేషనల్లీ యాక్సెప్టెడ్ డే అక్టోబర్ 2. గాంధీ మీద మాకు నమ్మకం ఉందా లేదా తర్వాత విషయం. నేషనల్ పాలసీగా ఒకటి డిసైడ్ చేసినాక దాన్ని రాజకీయ పార్టీ నాయకులు మీరు గౌరవించాలి. మేమే గౌరవించకపోతే ఇంకొకరు గౌరవిస్తారు. కాబట్టి నేను తప్పు చేసినప్పుడు తప్పు నొప్పుకోకుండా గాంధీ మాత్రం నాకు చాలామంది అన్నారు, మా లెఫ్ట్ పార్టీ వాళ్ళు చాలామంది నా మీద కోపం, గాంధీ మహాత్ముడు నీకు అంత నమ్మకం నుంచి వచ్చింది, గాంధీ మహాత్ముడు మనం ఎప్పుడు కొలిసాము అతన్ని, నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఇక్కడ చేసావని చెప్పి అన్నారు. ఇప్పుడు నెహ్రూ అన్నా గాంధీ అన్నా మనకి ఇష్టం లేకపోవచ్చు వాళ్ళ పాలసీ రీత్యా, కానీ వాళ్ళు జాతీయ నాయకులు అందరూ గౌరవించిన వాళ్ళని వాళ్ళ డేస్ జరిపించుకుంటా ఉన్నాం, గాంధీ మహాత్మునికి సంబంధించిన చేసుకుంటా ఉన్నాం. అందరూ దేవుడు మనకి ఇష్టం లేకపోయినా జనం అంతా కొబ్బరికాయలు కొట్టి ఆయన పూజించారు. అట్లాంటప్పుడు వై షుడ్ వి ఇన్సల్ట్ అవర్ నేషనల్ లీడర్స్? నేషనల్ లీడర్స్ ఇన్సల్ట్ చేసిన పనిలే, బట్ నీ పాలసీతో రాజీ పడాల్సిన పనిలే. కాబట్టి ఈ విషయం వచ్చేక్కడికి నేషనల్ యాక్సెప్టెడ్ డే, అది డ్రై డే. కాబట్టి నేను తప్పు చేసిన కాబట్టి ఒప్పుకున్నా, నీకేం భయం అనిపిస్తుంది చెప్పాను. కానీ చాలామందికి ఇష్టం నా మీద కోపం, కమ్యూనిస్ట్ మీకేమయ్యా ఇంత గాంధీ పైన మీకు. ఈ కథంతా రామ్ గోపాల్ వర్మ గారికి చెప్తే మీ మీద సినిమా తీసేస్తారు. రామ్ గోపాల్ వర్మ నాకన్నా పెద్ద సంచాతుడు చేస్తుంటాడు. చూస్తుంటారు ఆయన వ్యాఖ్యలు అవి, చూస్తుంటారు స్టేట్మెంట్. ఏ జాతి పక్ష ఆ జాతిని చూసుకుంటుంటాయి కదా, అదే సేమ్ జాతి అనమాట. అయితే సార్, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు సీరియస్ పాలిటిక్స్, కొత్త రక్తానికి తావుందంటారా రాజకీయాల్లో? ఇప్పుడు మనకి మళ్ళీ ఇదే టాపిక్ వస్తుంది, కానీ ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతారని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీలోకి చేరకపోయినా ఒక సారూప్యత, భావ సారూప్యత ఉండే పార్టీ నేను చెప్పగలిగింది ఏంటంటే 2019 వచ్చేకాడికి ఈ రాజకీయ వ్యవస్థ పొందికిట్టు ఉండదు. ఎందుకంటే టీడీపీ బీజేపీ ఈ సఖ్యత కానీ, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ సమస్యలు కానీ, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనం ఆలోచనలకి రాజకీయ పార్టీల ప్రవర్తనకి తేడా ఉంది. ఇది ఇట్లా ఉంటే రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ నడవదు. జనానికి ఒక పరిష్కారం కావాలా. జనం పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఉద్యమాలు జనం నుంచి వస్తాయి తప్ప నాయకులు వచ్చి ఉద్యమాలు పెట్టరు, జనం నుంచి ఉద్యమాలు వస్తాయి. రాజకీయాలు అనేక మార్పులు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఆ రాజకీయ మార్పుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ప్రత్యక్ష అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఇంకొకటి కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ చెప్పడంలా పరిస్థితులు పర్ఫెక్ట్గా తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళు లీడర్ అయిపోతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎట్లా రాజకీయాలకు వచ్చాడు, తర్వాత వచ్చిన ప్రజారాజ్యం పార్టీ సక్సీడ్ అవ్వలేదు కదా. వస్తుంది పోతాయి, నిలబెట్టుకోలేకపోదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పరిస్థితులు పరిపక్వ తట్టొచ్చాయంటే ఎవరిని పెట్టినా కాంగ్రెస్ పార్టీని ఓడించేస్తారనేటువంటి ఒక అభిప్రాయం వచ్చిన స్టేజ్ ఆయన రాజకీయాలు పెట్టారు. అదే ఆయన బలమైందంట. అంతే. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మీ ఎగ్జాంపుల్ విజయవాడ కమ్యూనిస్టులని డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్ గెలిపించారు, విశాఖపట్నంలో బీజేపీని గెలిపించారు. అంటే జనం ట్రెండ్ కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో ఎన్టీ రామారావు వచ్చి రాజకీయ పార్టీ పెట్టడం మొత్తం ఆయన చుట్టూ చేరారు. కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చాడు, కానీ ఆ టైం కాకుండా వచ్చి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. తర్వాత ఆయన నిలబెట్టుకోలేకపోయాడుగా, 5 ఏళ్ళు పోగొట్టుకున్నాడు కదా. మళ్ళీ అందువల్ల ఉద్యమాలు సృష్టిస్తాయి నాయకుల్ని. ఆ నాయకులు దాన్ని నిలబెట్టుకుంటారు లేదా, అది ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. సో అలా ఒక కొత్త పార్టీకి తావుందంటారు, ఒక కొత్త సంకీర్ణానికి మీరు అన్నారు కొత్త పార్టీ అని కొత్త కాంబినేషన్కి అవకాశాలు. కానీ వాళ్ళు చొక్కాలు మార్చి కండువాలు మార్చి ఇటు నుంచి అటు వెళ్తారు, వీళ్ళే నాయకులు. అదే సమస్య మారుతాయని మీరు అన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే టీఆర్ఎస్ నిజంగానే టీఆర్ఎస్ లాగానే ఫైట్ చేసింది, అది అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ క్యాబినెట్ చూసినా, టీఆర్ఎస్ మీటింగ్ చూసినా అది అఖిలపక్షంలాగా కనిపిస్తుంది. అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇట్లా వాళ్ళు అధికారం వస్తే ఇది ఎప్పుడంటే నిజాం నవాబుకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఫైట్ చేశారు. నిజాంకి అనుకూలంగా ఉన్నట్టు బొరక వేసుకొని, కుచ్చు టూపులు పెట్టుకొని, శర్వాణిలు వేసుకొని ఆయనతో పాటు ఉండి గ్రామాల్లో భూస్వాములు దౌర్జన్యం చేసిన వాళ్ళు ఉన్నారు. నిజాం ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇదే కుచ్చు టోపులు తీసేసి కద్ద టోపీ పెట్టుకున్నారు, శర్వాలు తీసేసి కద్దరు పంచలు కట్టుకున్నారు, వాళ్ళే ప్రత్యక్షమయ్యారు మన గ్రామాల్లోకి. అట్లా రాజకీయాలలో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు డ్రెస్ మార్చుకొని రాజకీయ పార్టీలు చేరిపోతే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు రేపు ఎవరైనా ఒకటి వస్తారనుకోండి, ఒక ఎక్స్ వస్తారనుకోండి, అతని చుట్టూ చేరుతారనుకోండి,
అతను వస్తే మళ్ళీ ఇచ్చి చేరతారు. ఎన్టీ రామారావు నాన్ పొలిటికల్గా వచ్చాడు. ఆయన రావడం ఆయన చుట్టుపక్కల నాదెండ్ల భాస్కర్ లాంటి వాళ్ళు మొత్తం పెట్టుకున్నాడు. అట్లా అధికారంలోకి వచ్చిన వెంటనే నాయకులు కూడా ఏదో ఒక పద్ధతుల్లో ఇతరులని రప్పించుకుంటుంటారు. ఇప్పుడు టీడీపీ గెలిచింది అక్కడ, టీజీ వెంకటేష్ కట్టిస్తాండి రాజ్యసభ సీటు. అట్లా గెలిచిన తర్వాత అట్లా ఉండరు, రకరకాల ప్రభావంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు వాళ్ళని ప్రలోభాలు చేస్తారు, అట్లా మారిపోతారు. అట్లా మారకుండా ఉంటే కేసీఆర్కి ఏం వచ్చిందని నష్టం వీళ్ళని చేర్చుకున్నాడు అంటే వాళ్ళే వస్తాం అని అంటున్నారు. ఒక మాటనండి, కాదు ఎవరి సంబంధం లేకుండా జనం నిన్ను కన్నింటిగా గెలిపించారు. ముఖ్యమంత్రిని స్వతంగా టీఆర్ఎస్ సొంతంగా పార్టీ గవర్నమెంట్ నిర్మించే స్థాయికి గెలిపించారు. అరాకొర గెలిపించలే, తక్కువ మెజార్టీ కాదు, కరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ ఉంది. అట్లాంటప్పుడు మీకేం పట్టిందండి? అప్పుడు దాకా తెలంగాణకి అయితే ఫైట్ చేసిన కొండా సూర్యక లాంటి వాళ్ళని, తుమ్మల నాగేశ్వర లాంటి వాళ్ళని వీళ్ళని చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సిన ఎందుకు వచ్చింది? అవసరం వచ్చింది? అవసరం లేదు. ఎందుకు అవసరం వచ్చిందంటావా? అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ప్రలోభాలు ఉన్నాయి, అనేక అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉన్నాయి. లేకుండా పోతే ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఖమ్మంలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన వాడు ఎందుకు వచ్చానంటే దీనిలో అంటే ఇవన్నీ చూస్తే వీళ్ళు ఎందుకు తెచ్చుకుని ఉంటారు అసలు? ఫస్ట్ అంటే మీరు అన్నట్టు బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయమ్మా, అంతే అంతే. అంతకన్నా మించి వివరించాలంటే కష్టంగా.